దర్శించినప్పుడు మాత్రమే ఈ సంస్కారాలు కూడా తొలగిపోతాయి. అప్పటిదాకా సంస్కారాలు తొలగవు, అలాగే లోపల ఉంటాయన్నమాట. అని లేవేమో అన్నట్టు అనిపిస్తాయి. ఎట్లా? గేదెలు బయటికి వెళ్ళిపోయాయి కాబోలని అనిపిస్తాయి, కానీ వెళ్ళిపోలే, మళ్ళీ వెనక్కి వస్తుంటాయి. ఎప్పుడైనా నిరాహారంగా ఉన్నాడు కనుక సంస్కారం లేదని అనిపిస్తోంది, కానీ మళ్ళీ ఆహారం తీసుకుంటే మళ్ళీ ఆ సంస్కారం మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. ఆహారం తీసుకుంటున్నాడా లేడా అనేది కాదు ప్రధానం, సంస్కారం లోపల పైకి వచ్చేట్టుగా లేక ఉందా లేదా. సంస్కారాలు తొలగాలి, వస్తువులు తొలగకూడదు. ఎందుకంటే ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు మంచిదే, ప్రతి వస్తువు భగవన్మయమే కనుక వస్తువులు ఎప్పుడూ చెడ్డవి కావు. ప్రతి విషయంలోనూ భగవంతుడు ఉన్నాడు కనుక విషయాలు చెడ్డవి కావు. కానీ ఆ విషయ అనుభవ దశలో కలిగేటటువంటి లోపల ఉండే సంస్కారాలే కదా చెడ్డవి. కనుక తొలగాల్సినవి సంస్కారాలు తొలగాలి. ఎలా తొలగుతాయి? డ్రైనేజీలో మనం దృష్టాంతం చెప్పుకున్నామే, నీరు ప్రవహిస్తూ ఉంటుంది, క్రింద ఉండే మురికి తొలగాలి. మురికి తొలగి డ్రైనేజీలో హాయిగా మామూలుగా ప్రవహిస్తుంటే ఏం ప్రమాదం లేదు. లేదా మనం పైకి నీళ్లు మాత్రం ప్రవహించకుండా కొంత ఆపేసామనుకోండి, క్రింద ఉండే మురికి మురికిలానే ఉంటుంది, దాంట్లో పుల్ల పెట్టామా దుర్వాసన భరితమైపోతుంది అన్నమాట. అది తొలగితే పైనుంచి ఏం ప్రవహించినప్పటికీ కూడా క్రమంగా దాంట్లోంచి సాగిపోతూనే ఉంటాయి. మనం శుద్ధిపరచవలసింది ఆ క్రింద ఉండేటటువంటిది కదా. ఇది ఎట్లాగో మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది. ప్రవహించే నీరు లాంటిది గేదె అని అనుకుందాం. గేదెలు బయటికి పోవాలా ఉండాలా? బయటికి వెళ్ళాలి, లోపలికి రావాలి కూడా. అంటే గేదెల్లో ఏవి మంచివి? పాలు మంచివి. మనం గ్రహించాల్సింది పాలని. మరి గేదెలను తిరిగి మళ్ళీ మేతకి బయటికి పంపండి, గేదెలు లోపల పెట్టుకోకర్లే, అవి ఇచ్చే పాలు స్వీకరిస్తే చాలు. అట్లానే విషయాల వల్ల ఏర్పడే విషయాలు మనకి కావాలి, కానీ అవి ఏర్పరిచేటటువంటి సంస్కారాలు ఉన్నాయే అవి తొలగిపోవాలి, అవి బయటికి వెళ్ళాలి. ఇది మన ఆండాళ్ళ తల్లి తమాషాగా అందుకే మన వాళ్ళు చిన్న మేత కోసం గేదెని బయటికి పంపించారు. వాళ్ళు అమ్మ గేదె వెళ్ళిపోయింది, తామస భావాల్ని వెళ్ళిపోయా మనలోన అనుకుంటున్నాం. అయితే మళ్ళీ గేదెలు వెనక్కి వస్తాయి, వచ్చినప్పుడు పాలు తీసుకోండి, గేదెని మళ్ళీ పెద్ద మేత కోసం బయటికి పంపించండి. ఇది మనం చేయాల్సిన పని. ఎట్లా అంటే ఆ భగవన్నామ ప్రభావం చేత ఇవి తొలగుతాయి కనుక పెద్దల ఉపదేశ ప్రభావం చేత ఇవి తొలగుతున్నాయి. ఉపదేశం వినగానే తొలగిపోయాయి అని అనిపిస్తోంది. భగవంతుడు నామస్మరణ చేయగానే ఇవి తొలగిపోయాయి అని అనిపిస్తోంది. అంటే భగవంతుడు లోపల చేరితే తామస భావాలు బయటికి వెళుతున్నాయి. ఆ బయటికి వెళ్ళిన మళ్ళీ వస్తున్నప్పుడు తీసుకోండి పాలు. అంటే తామస భావాల ఆకరములైనటువంటి ఆ వస్తువులను తెచ్చి భగవంతుడికి అర్పించేయండి, భగవన్మయము చేయండి. అంటే అప్పుడు మళ్ళీ యాసిడ్ కలిసిన నీళ్లతోటి ప్రవహించినప్పుడు డ్రైనేజ్ లోపల ఉండేటువంటివి కూడా క్లీనెట్గా భగవత్ సంబంధం కలిగినట్టుగా విషయములని మనం స్వీకరించడం ద్వారా, అంటే భగవత్ సంబంధం వాటికి అర్పించడం ద్వారా అవి నాది నాకు అనేటటువంటి దోషాలను క్రమంగా తొలగిస్తాయి, రసవర్జ్యమవుతాయి. పరం దృష్ట్వా వాడి యొక్క చూపు కలిగితే, వాడి అనుగ్రహం ఏర్పడితే ఇవి తొలగిపోతాయి. అప్పటిదాకా ఇవి మనని మళ్ళీ పరీక్షిస్తూనే ఉంటాయి, మళ్ళీ వస్తుంటే తొలగుతుంటాయి, వస్తుంటే తొలగుతుంటాయి. జీవించున్నంత వరకు విషయానుభవం తప్పదు కదా. ప్రకృతిలో ఉన్నంత వరకు అవి మనం అనుభవిస్తూనే ఉండవలసిందే. అనుభవించేటప్పుడు సంస్కారాన్ని కొత్తగా ఏర్పడకుండా మాత్రం మనం చూసుకుంటూ ఉండాలి. ఇది పెద్దల యొక్క నిరంతర సాంగత్యం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. నిరంతరం మన మనసులో సాగించేటటువంటి స్మరణ చేత, మననం చేత ఇది ఏర్పడుతుంది. ఈ మననం మనం చెయ్యాలి అని మన ఆండాళ్ళులు చెబుతూ, ఎరుమై సిరివీడు మెయ్వాన్ పరందనగాన్. గేదెలు చిన్న మేత కోసం బయటికి వెళ్ళిపోయాయి. అయితే తెల్లవారడానికి గుర్తు కాదరా, అవి మళ్ళీ వస్తాయి అన్నట్టుగా లోపల గోపిక అట్లానే ఉండిపోయింది. తెల్లవారటానికి మరొక గుర్తు మేము చెప్తున్నామని, మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిన్నారై పోగామల్ కాతు. అమ్మా మేము మాత్రమే కాదు మేలుకొన్నది, పోనీ ఏదో మాకంటే ఏదో
ఎక్కువగా త్వరగా వెళ్ళిపోదాం అనేటటువంటి ఆర్తి చేత మేము త్వరగా లేచిపోయాం అని నువ్వు అనుకుంటే అనుకోవచ్చు. మిక్కుళ్ళ పిళ్ళైగళం, ఈ గోకులంలో ఉండేటటువంటి మిగతా పిల్లలంతా మేల్కొన్నారు. అంతేకాదు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనే త్వర అతిశయం లోపల కలిగి ఉండడం చేత పోవాన్ పోగిన్నారై, వాళ్ళంతా కూడా అసలు వెళ్ళడమే ప్రయోజనం. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి చేసేది ఏదో కాదు తమకు ప్రయోజనం. కృష్ణుడి యొక్క స్మరణ మనకి ఆనందం. వెళ్ళాలి వెళ్ళాలని అనుకోవడమే ఆనందం అంటారు. ఏదో తిరుపతి యాత్రలాగా, పరమపద యాత్రలాగా, భరతుడి యాత్రలాగా, అక్రూరుడి యాత్రలాగా అంటూ కొన్ని యాత్రలు మన వాడు చెప్తారు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలి అనుకుంటారు అనుకోండి, అబ్బా వెడితే బాగుండు, ఎంత బాగుంటుందో, ఎంత అందంగా ఉంటాడో స్వామి, ఎంత చక్కగా ఉంటుందో, ఆ పర్వతాన్ని ఎక్కుతుంటే ఎంత బాగుంటుందో, ఈ భావనే ఆనందం. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేదేమిటి వచ్చేదేమిటి అనేది తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత పో 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 అంటూ తోసిస్తూ బయటికి పంపించేస్తే వచ్చేయడమే. కానీ వెళ్ళాలనుకుంటూ పొందే ఆనందం ఎంత సంతృప్తినిస్తుంది. పరమపదానికి వెళ్ళాలనుకునేటువంటి జీవుడికి అక్కడికి వెళ్ళిన తర్వాత లభించేటటువంటి సేవ అట్లా పక్కన పెడితే ఆ వెళ్ళేటప్పుడు ఉండే ఆనందం చెబుతారు. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత 12 లోకాలు దాటుతూ వీడు వెడతాట. ఒక్కొక్క లోకం చేరేటప్పుడు అక్కడ వారు వచ్చి వీడిని స్వాగతిస్తారు, సర్వాలంకారాలతో అలంకరిస్తారు, ఎన్నో ఉపచారాలు చేస్తారు, సాగనంపుతారు. ఆ పక్క లోకం వాళ్ళ దాకా వీడిని తీసుకువెడతారు, వారికి వీరు అందిస్తారు, వారు తిరిగి అలంకరణలు చేస్తారు. ఇట్లా ఈ జీవుడి యొక్క ముక్త జీవుడి యొక్క యాత్ర పరమపదానికి వెళ్ళేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో అంటారు. శ్రీకృష్ణుడిని తీసుకురమ్మని కంసుడు అక్రూరుని పంపించాడు. కృష్ణుడి 14వ ఏట ఆయన నందవ్రజంలో ఉండేటప్పుడు అక్రూరుడు ప్రొద్దున బయలుదేరి సాయంకాలానికి చేరాడు. ఇంత చేసే మధ్యలో యమున అనేది ఒక్కటే ఆటంకం. ఇది దాటితే నందవ్రజం, ఈవల మధురానగరం. ఇక్కడి నుంచి ఆ మాత్రపు దూరం వెళ్ళడానికి ప్రొద్దున బయలుదేరిన వాడు సాయంకాలపు గోధూళి వేళకు అక్కడ చేరాడంట. గోధూళి వేళ అంటే గోవుల్ని వెనక్కి తీసుకొచ్చేటప్పుడు ఉండేటటువంటి సమయం అన్నమాట. అప్పటికి చేరాడంటే అప్పటిదాకా ఏం చేస్తున్నాడు రథంలో కూర్చుని? పోనీ గుర్రాలు చేతకాని ముసలి గుర్రాలా? కాదు, అవన్నీ మంచి వేగంగా పరిగెట్ట నేర్చినటువంటి గుర్రాలను ఉంచుకున్నట్ట. పోనీ రథం పనికిరానిదా? కాదు, చక్కటి రథం. మరి ఏం చేస్తున్నాడంటే రథంలో కూర్చున్నాడు ఈయన. శ్రీకృష్ణుడి దగ్గరికి నేను వెళ్ళబోతున్నా, కృష్ణుడిని నేను చూడబోతున్నా. కంసుడి తామస ఆహారం తిని పెరిగిన ఈ శరీరంలో ఉండేటటువంటి నేనే శ్రీకృష్ణుడు చూడబోతున్నాను. చూడగానే కృష్ణుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, నాకేసి ఇట్లా చూస్తాడు. అక్రూరా బాగున్నావా అంటాడు, వచ్చావా అంటాడు, రా అని పిలుస్తాడు, నేను వెడతా, ఇలా నమస్కారం చేస్తా, ఇలా నన్ను పట్టుకుంటాడు, ఇట్లా లేపుతాడు. ఈ భావనతోటి ఇదే అతనికి ఆనందం. వెళ్ళిన తర్వాత ఏం చేసింది ఏమిటి? అక్కడ కృష్ణుడి దగ్గర ఒక పూట గడిపాడు. బయలుదేరి వస్తుంటే అక్కడ వాళ్ళందరి తిట్లు తిన్నాడు. కృష్ణుడిని తీసుకొచ్చి నేరుగా మధురానగరంలో అప్పగించాడు, అయిపోయింది. కానీ వెళ్ళేటప్పుడు ఉండే ఆనందం అద్భుతం. అందుకే మన వాళ్ళంతా కూడా పోవాన్ పోగిన్నారై, అసలు వెళ్ళటమే ఒక ఆనందం, యాత్రే ఆనందం అన్నట్టుగా కృష్ణ స్మరణ చేసుకుంటూ వాళ్ళంతా సాగిపోయారయా. నేను రాకుండానే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారా? నన్ను వదిలిపెట్టేసే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారా అని లోపల గోపికి కొంచెం ఉలుకు కలిగింది, కొంచెం కోపం వచ్చినట్టుంది. మనవాడు గమనించారు. కాదు కాదు, మేము అలాంటి తప్పు పని ఎప్పుడేం చేస్తామా? అందరినీ కలిసి కదా కన్నయ్య రమ్మన్నది, నువ్వు చాలా ప్రధానురాలివి కదా, నిన్ను వదిలిపెట్టి మేము ఎట్లా వెడతాం కనుక నీవంటే కృష్ణుడికి ఎంతో కుతూహలం కలిగినటువంటి కోదు కలముడయ పావాయి కదా నువ్వు. శ్రీకృష్ణుడికి కూడా నువ్వు చూస్తే చాలు, నీతో మాట్లాడితే చాలు, నువ్వు ఒక్కసారి పలకరిస్తే చాలును, అసలు నీ చూపు తన మీద పడితే చాలును పొంగిపోతాను అనుకునే భావన కృష్ణుడికి కూడా నువ్వు కలిగించగలిగావే. అట్లాంటి భక్తి పూర్తి కలిగినటువంటి మహనీయురాలివి కదా పావాయి. అందుకే నిన్ను వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేక వాళ్ళందరితోటి ఇంకా నువ్వు రాలేదు అని మేము చెప్పాం, అంతే. పోగామల్ కాత్, వాళ్ళు వెళ్ళిపోకుండా అలాంటి భాగవత అపచారం చేయకుండా ఉండాలి అని వాళ్ళందరినీ ఆపి ఉన్నైక్కు ఉవాన్ వందు నిన్ను పిలవాలి అని నీ ఇంటి దగ్గరికి మేమంతా చేరామమ్మా, అందరినీ ఇంటి ముందరకు వచ్చాం. అంటే ఈవిడికి తన ఇంటికి అంతా వచ్చారు,
దాని ఇంత గొప్పది అందరూ గుర్తించాలని ఒక భావన కలిగినటువంటి మనస్తత్వం. పర్వాలేదు, నీకు ఆ భావన ఉంటే మేమందరం నీ దగ్గరికి వస్తాం, నువ్వు మా దగ్గర రావాలని ఏమని లేదు అంటూ వారందరినీ తీసుకుని గోదాదేవి వచ్చింది. ఎవరికి ఏ భావన ఉంటే నేను నాయకురాలుగా ఉండాలని అనుకునే ఆవిడ్ని నాయక పెండ్బిళ్ళ అంటే ఆవిడని తృప్తిపరిచింది. శ్రీకృష్ణుడికి కూడా కుతూహలం కలిగించేటంత గొప్పదానిని నేను కావాలని ఈ గోపికకి బహుశా మనసులో ఉంటుంటుంది. కోదుకలముడయ పావాయి. సరే, ఇంతకీ అంత గొప్పతనం నీలో ఉన్నందుకు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి? అంత గొప్పతనం నువ్వు కలిగి ఉండి శ్రీకృష్ణుడిని కూడా నీ వైపు తిప్పుకోగలిగినటువంటి యోగ్యత ఉన్నందుకు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి మా అందరికీ నువ్వు పురస్కారభూతురాలుగా ఉండడం కాదు చేయాల్సింది. పావాయి ఎഴുందిరాయి లే, మేమందరం వచ్చి నీ ఇంటి ముంగటి చేరినప్పటికీ నీకా నువ్వు పడుకునే ఉన్నావుటమ్మా. ఎഴുందిరాయి లే, మేలుకో. ఏం చేద్దామర్రా? పాడి పరైకొండు. మనం చేయవలసిన పని ఏమిటి? కనుక నాలుక భగవంతుడు ఇచ్చాడు కనుక ఆ స్వామి యొక్క నామాన్ని మనం పాడదాం. అసలు పాటే ప్రయోజనం. అయితే భగవంతుడు మన కోసం కావలసినటువంటి స్నాన ఉపకరణాలని ఇస్తానన్నాడు. పరై అనేది వీళ్ళు కోరుకునేటటువంటి ఒక ఫలం. ఏమిటి పరై అంటే? అది ఒక రకమైనటువంటి వాయిద్య విశేషం అన్నమాట. వీళ్ళంతా స్నానానికి వెళ్ళాలి కదా, మార్గశీర్ష స్నానవ్రతం చేస్తున్నారు వీళ్ళు. స్నానానికి వెళ్ళేటప్పుడు నడుము కట్టుకుని వాయించేటటువంటి ఒక చిన్న వాయిద్య విశేషం లాంటిదన్నమాట పరై అని దానికి పేరు. ఈ పరై అంటే ఏమిటో మనకి అంతకంటే తెలియదు చివరికి వెళ్ళేదాకా కూడాను. ఆ పరై నేను ఇస్తాను రండర్రా అన్నాడు స్వామి. ఆయన దగ్గరికి ఇప్పుడు వీళ్ళంతా వెళుతున్నారు. స్నానం చేయడం అనేటటువంటి పరై తీసుకున్నాక చేసేటువంటి పని. ఆ స్వామి పరై ఇస్తా అన్నాడు కనుక మనం అంతా వెళ్ళాలి కదా. అంటే మనం ఏదో ప్రయోజనం కోరి పెడుతున్నాం ఆ స్వామి దగ్గరికి? కాదు కాదు, పాడడమే ప్రయోజనం. ఇస్తానన్నాడు కనుక దాన్ని మనం స్వీకరిస్తాం తప్ప ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి దాంతో ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదమ్మా. స్వామినామాన్ని పాడాలి, అందరం కలిసి పాడి పరైకొండు. అయితే ఏం నామం పాడదని చెప్పండి రా అడిగింది ఆ లోపల. మావాయి పిళందానై మల్లరై మాట్టియా దేవాది దేవనై. 3 నామాలు ఆండాళ్ళ తల్లి చెప్తాను. మొదటి పాటలో గోపికను లేపేటప్పుడు 3 నామాలు చెప్పాడు. తర్వాతి పాటలో లేపేటప్పుడు మరో 3 నామాలు చెప్పాడు. ఈ వేల్టి గోపికని మనన దశలో లేపేటప్పుడు కూడా మరో 3 నామాలు మన ఆండాళ్ళ తల్లి చెప్తాను. ఒకటి మావాయి పిళందానై, గుర్రపు నోటిని చీల్చినవాడు. అశ్వాసుడు గురించి మనం చెప్పుకున్నాం. అశ్వాసుడు యొక్క నోటిని చీల్చాడు. అశ్వాన్ని చంపలే, నోటిని మాత్రం చీల్చి వదిలిపెట్టేశాడే. ఏ అశ్వం? అశ్వములు మన గుర్రములే. ఇంద్రియాణి హయానాహు అంటుంది మనకి కథ అనే ఉపనిషత్తు. ఈ ఇంద్రియములన్నిటికీ కూడా హయములు అని పేరు. హయం అంటే నడిపేది అని అర్థం. హయగతవు అని అంటారన్నమాట. నిజానికి మనం ఈ ప్రపంచంలో రకరకాలుగా సంచరించగలుగుతున్నాం, ప్రవృత్తి చేయగలుగుతున్నాం అంటే ఇంద్రియాల యొక్క ప్రభావం చేతనే కదా. కనుక ఈ ఇంద్రియములన్నిటినీ కూడా హయములు అని అంటారు. ఇవి నడవాలి. భగవంతుడు ఇంద్రియాలను ఇచ్చింది బంధించి పెట్టడం కోసం. కన్నిచ్చింది చూడటానికి, నాలుకనిచ్చింది మాట్లాడటానికి, చెవులిచ్చినటువంటిది వినటానికి, చేతులు చేయటానికి. అయితే కళ్ళు చూడమన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టుగా చూడటం కాదు, భగవన్మయముగా వస్తువులను చూడటానికి. చెవులనిచ్చింది వినడానికి అని అంటే ఈ పనికి రానిది ఆ పనికి రానిది వినడానికి కాదు, భగవన్మయమైనవి వినటానికి. నాలుక తినడానికి కదా అని శుభ్రంగా తినడం ప్రారంభించి ఈ చెత్త ఆ చెత్తతోటి పొట్టను నింపటానికి కాదు, అది భగవత్ ప్రసాదమును స్వీకరించటానికి. ఇంద్రియాలన్నీ వాడాలి. వాడటానికి కాకపోతే భగవంతుడు తెలివి తక్కువవాడా ఇవ్వటానికి వీటిని? ఇవ్వకుండానే మన ఇక్కడ పంపించి ఉండేవాడు కదా. ఇచ్చాడంటే వాడమని పంపించాడనమాట. అయితే వాడటం క్రమంగా వాడాలి, క్రమబద్ధంగా వాడాలి, నియమాన్ని అతిక్రమించకుండా వాడాలి. నారాయణ నామ స్మరణ చేసి ఆయన యొక్క విగ్రహ స్వరూపాన్ని సాక్షాత్కరించుకుని ఆయన చేసే ఉపకారాన్ని తలచి
ఆయన మన కోసం వస్తాడని గుర్తించి తమ యొక్క ప్రవృత్తులని ఆయన సేవగా సాగిస్తూ ఉంటారు. ఇది మన ఆండాళ్ తల్లి చెప్తోంది. ఆ రకంగా ఆయన సర్వదోష హరుడవుతాడు. మల్లరై మాట్టియ. అయితే మన ఇంద్రియాలు అట్లా చెడు ప్రవృత్తులు సాగించడానికి కారణం ఏమిటి? వెనక ఉండేటటువంటి కామము, క్రోధము అనేటువంటి ఇవి రెండు మల్లురు అని అంటారన్నమాట. మల్లురు అంటే చాలా గొప్ప బలం కలిగిన వాళ్ళని కదా అర్థం. నిజానికి మనలో చేతులు కాళ్ళు కాదు బలం కలిగినవి, మనలో ఉండే కోరికలు, కోపాలే బలం కలిగినవి. అసలు ఇవి రెండు ఒక దాంట్లోంచి వచ్చేవే. ఇవన్నీ కూడా రజోగుణంలోంచి వచ్చేటటువంటివి. రజోగుణంలోంచి వచ్చేవే కోరికలు. అవి తీరకపోతే అదే పక్వం చెంది కోపం కింద పరిణమిస్తుంది. 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కామ ఏష, క్రోధ ఏష, రజోగుణ సముద్భవ, మహాసన, మహాపాప్మ అని దీనికి కొన్ని బిరుదులు ఇచ్చాడు ఆయన. కామక్రోధాలు అనేటటువంటి చాలా బలం కలిగినవి, రజోగుణంలోంచి వచ్చేవి. ఒకటి మహాసన, ఉత్త తిండిపోతూ. రెండోది మహాపాప్మ, ఉత్త కోపిష్ఠి, ఎన్నో పాపాలు చేసేది. కామం అంటే కోరికలు. కోరికలు ఎప్పుడైనా తీరుతాయి? కోరికలు తీరుద్దామని మనం ఏవైనా ఇస్తున్న కొద్దీ వాటి మీద మరింత రుచి పెరుగుతుంది. దీన్ని తమాషాగా చెప్పారు. నిప్పును ఆర్పుదామని దాని మీద పెట్రోల్ పోస్తే ఆ నిప్పుని మరింతగా ఎట్లా పెంచుతుందో అట్లానే మన యొక్క ఇంద్రియాలు కోరికలు తీర్చేసి దీంతో ముగించేద్దాం అనుకుంటూ అందించే వాటి వల్లనే అది మరింత పూరణైరేవ ఖన్యతే అని అంటారన్నమాట. ఇది కామం. ఇక క్రోధం చూద్దామా? మహాపాప్మ, అది చేయించని పాపం లేదు. క్రుద్ధ పాపం న కుర్యాత్ కహ క్రుద్ధ హన్యాత్ గురునపి. కోపిష్టివాడు తండ్రి, తల్లి, తనయుడు ఏమీ లేదు, అందరినీ కూడా వాడు సంహరించి పారవేశారు. దుర్యోధనుడిని మనం చూస్తున్నామే, అందరి యొక్క మరణానికి తనే కారణం అయ్యాడు కదా. ఇది కోపం చేసేటటువంటి పని. ఇవి రెండు రజోగుణంలోంచి వస్తాయి. రెండు మల్లులు లాంటివి. మల్లరై మాట్టియ. శ్రీకృష్ణుడిని మధురా నగరానికి తీసుకొచ్చాడు అక్రూరుడు రథంలో. మధురా నగరంలో వదిలిపెట్టాడు. ఆయన కంసుడి యొక్క ధనుర్యాగం దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా చేర్చాలి అని అనుకున్నాడన్నమాట. సరే, నువ్వు వెళ్ళి సమాచారం చెప్పాయా, మేము మాకుండే ఊళ్ళో కొన్ని పనులు చేసుకొస్తాం అని అటు ఒక చాకలి వాడిని దండించి వాడి దగ్గర వస్త్రాలు తీసుకున్నాడు. మాలాకారుడనే తన ప్రేమ కలిగినటువంటి భక్తుడి దగ్గరికి వెళ్ళి అతను అనుగ్రహించే మాలలు తీసుకున్నాడు. కుబ్జ దగ్గర చందనం పుచ్చుకున్నాడు. మెల్లిగా మనవాడు బయలుదేరాడు సభలోకి. అయితే అక్కడ కోలయాపీడం అనే ఏనుగుని పెట్టాడు. దాన్ని సంహరించి లోపలికి వెళ్ళిన తర్వాత 2 మల్లుడిని పెట్టాడు, చాణూరుడని, ముష్టికుడని. మల్లరై మాట్టియ. వారిరువురికి కూడా కూడనటువంటి రకరకాల మాదక ద్రవ్యాలు తినిపించి కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా ఏదో చేయాలి అనే పెడితే తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఆ ఇరువురు మల్లురిని కూడా మట్టి కరిపించెను. మల్లరై మాట్టియ. ఈ మాట చెప్పిన తర్వాత పాపం లోపల ఉండేటువంటి గోపిక అందట, చాలండి, మధురా నగరం దాకా వెళ్ళిపోయాడా స్వామి, ఇంకా మధుర వెళ్ళిన తర్వాత ఇంక మనమే జ్ఞాపకం ఉంటాం కనుక, ఈ ఊళ్ళో ఉండేటప్పుడు అంటే మనమే ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళం కనుక మననే చాలా ప్రేమ నటిస్తూ చాలా గొప్పగా చూసుకునేటువంటి వాడు. ఇప్పుడు మధురా నగరానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి రకరకాల విలాసవతులతోటి పరిచయం కలిగిన తర్వాత మనమే జ్ఞాపకం ఉంటాం కనుక పల్లెటూరి వాళ్ళం, ఇంకా మనని దాటిపోయాడు స్వామి అని అన్నట్టుగా లోపల ఆవిడ ఏం మాట్లాడలేదు. అమ్మా, అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవాది దేవనై, ఆయన దేవాది దేవుడు, దేవతలందరికీ కూడా ఆయన అధిదేవుడైన, ఆదిదేవుడైన, తనకుండేటువంటి సహజ ధర్మాన్ని ఎప్పుడు కోల్పోవడమా, రక్షణ అనేటటువంటి తన యొక్క ధర్మం, అందరినీ అనుగ్రహించుట ఆయనకు ఉండేటువంటి సహజమైనటువంటి స్వభావం, సహజమైనటువంటి ప్రవృత్తి. అది ఎప్పుడూ ఆయనలోంచి పోనే పోదు. మనందరినీ కూడా కాపాడతాడైనా. అంటే మనమేమిటి చేయాలి? సెన్రు నామ్ సేవితాల్. అసలు ఆయనే రావాల్సి ఉంటుండగా మనం ఆయన దగ్గరికి వెళ్ళి
ఆయనే సేవించి మన అనుగ్రహించవలసి ఉంటుండగా మనమే వెళ్ళి ఒకసారి చేతులు జోడించి సేవిస్తే ఆవావెన్రు ఆరాయిందు అరుள் అయ్యో అయ్యో అంటాడు. ఒక్కసారి మనం అనుగ్రహిస్తాడు. మన యొక్క కోరికల్ని ఆయన తప్పకుండా తీరుస్తాడు. ఆయనలో ఉండే సహజరం ఎక్కడికి పోతుంది? పై పై ఆరోపితములైనవన్నీ ఉన్నప్పటికీ కూడా సహజమైన ప్రవృత్తి అయితే పోదు కదా. ఆయన సహజ ప్రవృత్తి మనందరినీ అనుగ్రహించుట. అంచేత మనం వెళ్ళి ఆయనని ఒక్కసారి సేవిద్దాం. లేచి రా అంటూ భగవంతుడి యొక్క పెద్దల ఉపదేశం ద్వారా లభించిన నామ స్మరణ చేత కలిగినటువంటి మనన ప్రభావం చేత ఇంద్రియ ప్రవృత్తులన్నీ కూడా క్రమబద్ధమై ఆ లోపల ఉండేటువంటి సంస్కారములన్నీ తొలగిపోయి వాటికి మూలమైనటువంటి కామ క్రోధములు కూడా నశించి భగవంతుడి యొక్క పరాత్పరత్వాన్ని దర్శించి సేవించుకునేటటువంటి నమ్రులైనటువంటి మహానుభావుల్ని మన ఆండాళ్ తల్లి ఈవేళ మేల్కొల్పింది. వారు వచ్చి తమ గోష్ఠిలో చేరగానే 4వ గోపికా భవనం వైపు మన వాళ్ళంతా కూడా సాగుతున్నారు. ఆండాళ్ తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. देवा नमो देवा पावन गुणगण भावा देवा नमो देवा पावन गुणगण भावा पावन गुणगण भावा देवा नमो देवा శబరిమలై సందీప అయ్యప్ప అయ్యప్ప Thank you.
హరిహర నందనా శబరిగిరీశ్వరా కాంతమలై జ్యోతి స్వరూపుడా శబరిమల కొండల్లోని శంకరానందన శబరిమల కొండల్లోని శంకరానందన శబరిమల కొండలలోని శంకరానందన శబరిమల కొండల్లోని శంకరానందన సంకటములు బాపి నీ చెంతకు మము చేర్చుకోరా సంకటములు బాపి నీ చెంతకు మము చేర్చుకోరా సంకటములు బాపి నీ చెంతకు మము చేర్చుకోరా సంకటములు బాపి శబరిమల శబరిమల కొండల్లోని శంకరానందన స్వామియే స్వామియే స్వామి శరణం శరణం గురుముడినే కట్టుకోని మీద పెట్టుకోని అడుగా ఆ కరిమల ఆర్తులకు అభయమల మావి చిగురే తొడిగి తోరణము అయింది మామలా వాసుదా రామయ్యా గండు కోయిల నీకు శరణంటు